శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవశక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన పాఠ్యాంశం యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం నుండి. యోబు గ్రంథంలో దేవుని మాటలు. గత పాఠ్యాంశంలో మనం యోబు గ్రంథాన్ని గూర్చి సంక్షిప్త వివరణ తెలుసుకున్నాం. ఇప్పుడు యోబు గ్రంథంలో దేవుని మాటలను గూర్చి ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. మొట్టమొదట దేవుడు మనిషికి ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు మనిషికి ప్రశ్న వేస్తున్నాడు. దేని విషయంలో? ఆయన జరిగించిన కార్యక్రమాల విషయంలో, ఆయన యొక్క పనుల విషయంలో దేవుడు మనిషిని ప్రశ్నిస్తున్నాడు. నేను నీకు ప్రశ్న వేయుదును, నీకు చేతనైతే దానికి సమాధానం చెప్పు అని దేవుడు అడుగుతూ మొట్టమొదట భూమిని గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు. మనం అందరం భూనివాసులం కదా. భూమిని గూర్చి మనకు ఎంతో కొంత అవగాహన ఉండే ఉండాలి. ఈరోజు భూమిని గూర్చి మనుషులకు ఉన్న అవగాహన ఏంటి అంటే, భూమి పండుతుంది, భూమి మీద నివాసాలు ఏర్పరచుకోవచ్చు, నిర్మాణాలు జరిగించుకోవచ్చు, భూమిని సొంతం చేసుకోవాలి, భూ క్రయ విక్రయాల ద్వారా లాభం సంపాదించుకోవాలి, మనకంటూ కొంత భూమిని సంపాదించి మన పేరిట ఉంచుకోవాలి. ఈ విషయాలు భూమిని గూర్చి ఈ మానవ ప్రపంచానికి తెలుసు. అయితే భూమిని గూర్చి తెలుసుకోవలసినటువంటి దేవుని మహాజ్ఞానం ఉంది. దేవుని మహాజ్ఞానం ఉంది. అసలు ఈ భూమి ప్రారంభం దగ్గరకు మనం వెళ్ళాలి. ప్రారంభం దగ్గరకు దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడు. ప్రారంభం దగ్గరకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మనకేం ఉండదు. దేవుడు చెప్పాలి. భూమి యొక్క ప్రారంభపు స్థితి, ప్రారంభపు స్థాయి, అక్కడకు దేవుడు మనల్ని రమ్మంటున్నాడు. అక్కడికి వెళితే దేవుడు అర్థమవుతాడు, దేవుడు కనిపిస్తాడు. ఈ భూమినే దేవుడు అనుకుంటున్నారు చాలామంది. ఈ భూమినే దేవుడు అనుకుంటున్నారు చాలామంది. ఈ భూమి వలె అనేక గ్రహాలు వాటి వాటి కక్షలలో భ్రమణ పరిభ్రమణాలను కలిగి ఉన్నాయి. ఇవన్నీ గ్రహాలు, దేవుళ్ళు కావు. ఇవన్నీ కూడా గ్రహాలు, దేవుళ్ళు కావు. అలాగే నక్షత్రాలు కాంతిని వెదజల్లుతున్నాయి, వేడిమిని వెదజల్లుతున్నాయి. అవన్నీ కూడా నక్షత్రాలు, దేవుళ్ళు కావు. సూర్యుడు దేవుడు కాడు, నక్షత్రం. సైన్స్కి బైబిల్కి మీరు దగ్గర చేర్చి రెండింటిని పోల్చి మీరు ఆలోచన చేస్తే బైబిల్ శాస్త్రీయంగా ఎంత ఉన్నతమైన గ్రంథమో మనకు అర్థమవుతుంది. మీరు బైబిల్ని ప్రేమిస్తారు. సైన్స్ని దగ్గర పెట్టుకుని బైబిల్ చదివితే బైబిల్ని ప్రేమిస్తారు. ఎందుకంటే సైన్స్లో ఆధారాలు ఉంటాయి, నిరూపణలు ఉంటాయి. బైబిల్లో సైన్స్లో వ్రాయబడినటువంటి సంగతులు ముందే చెప్పబడి ఉంటాయి. సైన్స్లో, శాస్త్రంలో, లోక సంబంధమైనటువంటి శాస్త్రంలో నిరూపణలు ఉంటాయి,
ఆధారాలు ఉంటాయి, ఆవిష్కరణలు ఉంటాయి. అంటే మనిషికి అప్పటి వరకు తెలియని ఒక క్రొత్త సంగతిని సైన్స్ చెబుతుంది. సైన్స్ చదివిన తర్వాత మనిషి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను నేర్చుకుంటాడు, శాస్త్రయుక్తంగా నేర్చుకుంటాడు. ఇప్పుడు సైన్స్ చదివిన తర్వాత బైబిల్ నేర్చుకుంటే, బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా సైన్స్లో మనం ఆధారాలతో నేర్చుకున్నటువంటి సంగతులకు సరిపోతాయి. భూమిని గూర్చి, గ్రహాలను గూర్చి, నక్షత్రాలను గూర్చి, చెట్లను గూర్చి, జంతువులను గూర్చి, పదార్థాలను గూర్చి, శక్తులను గూర్చి, దేనిని గూర్చి మీరు సైన్స్లో నేర్చుకొని బైబిల్ దగ్గరకు వచ్చిన బైబిల్లో అన్నీ కూడా యథార్థాలే మనకు కనిపిస్తాయి, వాస్తవాలే మనకు కనిపిస్తాయి. గ్రహాలు దేవుళ్ళని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మీకు ఆ మాట కనిపించదు. నక్షత్రాలు దేవుళ్ళని దేవుడు ఎక్కడ వ్రాయించలేదు. బైబిల్లో మీకు ఎక్కడ కూడా ఆ మాట కనిపించదు. నక్షత్రాలే, కాంతిని వెదజల్లేటువంటి నక్షత్రాలు, అవన్నీ కూడా సేవకులు, దేవదూతల వంటివి, అంతే తప్ప దేవుళ్ళు కాదు. వాటికి మీరు పూజించవలసిన అవసరం లేదు. అవి భూమి మీద మనకు ప్రకృతిలో పదార్థాలు ఎలా కనిపిస్తున్నాయో అవి కూడా పదార్థాలే, శక్తి స్వరూపాలే. కనుక బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి సంగతి కూడా శాస్త్రయుక్తంగా ఉంటుంది. దేవుడు మనిషికి ప్రశ్న వేస్తున్నాడు కదా. ఎందుకు ప్రశ్న వేస్తున్నాడు? ఆయన్ను గూర్చి తెలియచేయాలని. మనిషికి దేవుని గూర్చి దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. దేవుని గూర్చి దేవుడు మనిషికి ఎందుకు తెలియజేయాలనుకుంటున్నాడు? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనిషికి దేవునితోనే సంబంధం. ఈ భూమి మీద సంబంధం లేనివాడుగా జీవిస్తున్నాడు, కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే దేవుని ముందుకు వెళ్ళాలి, దేవుని ముందు ప్రత్యక్షం అవ్వాలి, దేవుని తీర్పుకు మనం లోబడాలి. ఆ తీర్పును అనుసరించి తరువాత మన యొక్క కాలం ఉంటుంది. కనుక భూజీవిత కాలంలో దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి గురించి దేవుడే చెబుతున్నాడు. దేవుణ్ణి గురించి దేవుడు ఎలా చెబుతున్నాడు అంటే ప్రశ్నలతో చెబుతున్నాడు. నేను నీకు ప్రశ్న వేయుదును, పౌరుషం తెచ్చుకొని నడుం బిగించుకొని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు అంటున్నాడు దేవుడు. యోబు గారి యొక్క 3 స్నేహితులు మరియు ఎలీహు, వీరి యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా అప్పటికి అయిపోయాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, ఒకరిని గూర్చి ఒకరు విశ్లేషించారు, వివరించుకున్నారు. ఎవరిది తప్పు అర్థం కావటం లేదు. ఎవరిది తప్పు అర్థం కావటం లేదు. ఒకరి మీద ఒకరు నిందలు నెట్టుకుంటూ ఉన్నారు తప్ప అసలు విషయం బయటకు రావటం లేదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం ద్వారా దేవుడు సర్వ ప్రపంచానికి, అన్ని కాలాలలో ఉన్న మనుషులకు ఆయన యొక్క జ్ఞానమును తెలియజేస్తున్నాడు. కేవలం నాటి యోబు యొక్క 3 స్నేహితులకు మరియు ఎలీహుకు మాత్రమే కాదు. ఆ సందర్భం ద్వారా దేవుడు సర్వలోకానికి, అన్ని కాలాలలో ఉన్న మనుషులకు దైవ జ్ఞానాన్ని గూర్చి తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి గూర్చి ఆయన తెలియచేయాలంటే ఆయన ప్రశ్న వేస్తున్నాడు. దేనిని గూర్చి ప్రశ్న వేస్తున్నాడు? మొట్టమొదట ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం భూమిని గూర్చి ప్రశ్న వేస్తున్నాడు. గోళాకారంగా ఉన్నటువంటి భూమి, శూన్యంలో వేలాడుతున్నటువంటి భూమి, సూర్యుని చుట్టూ ఒక కక్షలో పరిభ్రమణాన్ని కలిగి ఉన్నటువంటి భూమి, వేగంగా పయనిస్తున్నటువంటి భూమి, భూమి మీద మనుషులకు ఆవాసాన్ని కల్పించినటువంటి భూమి, పంటలను ఇస్తున్నటువంటి భూమి, ఋతువులను వాటి క్రమములో జరిగించుచున్నటువంటి భూమి. ఈ భూమిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమిని గూర్చి ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటా ప్రశ్నలు? చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి దేవుడు భూమిని గూర్చి ప్రశ్నలు వేస్తూ దేవుని గూర్చి ఎలా తెలియజేస్తున్నాడో ఇప్పుడు మీరు చూడాలి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము.
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? ప్రియులారా, దేవుడు ఇక్కడ భూమిని గూర్చి వేస్తున్నటువంటి ప్రశ్నలను జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, మనం అందరం భూమిని గూర్చి అనుకున్నటువంటి విషయాలు ఏమీ ఇక్కడ కనిపించడం లేదు. ఆయన క్రొత్త విషయాలు అడుగుతున్నాడు. భూమి యొక్క ప్రారంభానికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. భూమి యొక్క నిర్మాణాన్ని గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నాడు. భూమి యొక్క నిర్మాణం, ఎవరైనా భూమి యొక్క నిర్మాణాన్ని గురించి ఎప్పుడైనా చెప్పారా? భూమిని గురించి లోకపరంగా శాస్త్రాన్ని అడిగితే కొన్ని విషయాలు చెబుతారు. భూమిని గురించి లోకపరంగా శాస్త్రాన్ని అడిగితే కొన్ని విషయాలు చెబుతారు. ఏం విషయాలు? భూమి యొక్క చుట్టుకొలత ఎంత? అంటే ఒక్కసారి భూమిని ఒక ప్రాంతం నుండి, ఒక ప్రదేశం నుండి, ఒక పాయింట్ నుండి చుట్టూ తిరిగి మరలా పాయింట్కి రావడానికి ఎంత దూరం? చుట్టుకొలత దూరం ఎంత? ఆ లెంగ్త్ ఎంత? పొడవు ఎంత? చుట్టుకొలత, పెరిమీటర్. లేదంటే భూమి యొక్క వైశాల్యం ఎంత? భూ ఉపరితలం ఉంది కదా, ఆ వైశాల్యం ఎంత కిలోమీటర్ స్క్వేర్లలో? సాధారణంగా మనం మీటర్ స్క్వేర్ అని చెబుతూ ఉంటాం. ఏదైనా ఒక చదరపు పరిమాణాన్ని మనం తీసుకున్నప్పుడు మీటర్ స్క్వేర్. వైశాల్యం, ఏరియా. ఎర్త్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? దాన్ని చెబుతారు. ఇంకా మాట్లాడితే భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత? భూమి యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే బరువు ఎంత? ఇలాంటి విషయాలు చెబుతారు. ఒక్కసారి లోకాన్ని అడిగితే, శాస్త్రాన్ని అడిగితే, ఎందుకంటే ఆ విషయాలు కూడా మనకు తెలియాలి కదా. లోకపరంగా శాస్త్రం చెప్పిన విషయాలు కూడా మనకు తెలిస్తే ఒక అంచనా వస్తుంది. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలలో ఉన్న ఆ వాల్యూ మనకు అర్థమవుతుంది, ఆ స్థాయి మనకు అర్థమవుతుంది. ఆయన భూమి యొక్క ప్రారంభం దగ్గర తీసుకుని వెళ్తున్నాడు. భూమి ఏమైనా ఒక చిన్న గోళమా? భూమి ఏదైనా ఒక చిన్న గోళమా, లేక మన ఊహలకు అందని నిర్మాణమా అనేది మనకు తెలియాలంటే ముందు శాస్త్రం యొక్క లెక్కల దగ్గరకు మనం వెళ్ళగలిగితే పెరిమీటర్ ఎంత అంటే భూమి దగ్గర ఆ ఈక్వేటర్ ప్రాంతంలో, భూమి యొక్క ఈక్వేటర్, భూమధ్యరేఖ, ఆ ఈక్వేటర్ ప్రాంతంలో దాని యొక్క చుట్టుకొలత ఎంత, పెరిమీటర్ ఎంత అంటే 40,075 కిలోమీటర్లు. 40,075 కిలోమీటర్లు లేక 24,901 మైళ్ళు. చూసారా? భూమి యొక్క చుట్టుకొలత అంటే ఒక చోట మనం ప్రారంభించి సరిగ్గా అదే ప్రాంతంలో భూమిని చుట్టి రావాలంటే కనుక భూమి యొక్క చుట్టుకొలత ఎంత అంటే 40,075 కిలోమీటర్లు. 75 పోనీ పక్కన పెట్టంటే 40,000 కిలోమీటర్లు అనుకోండి. 40,000 కిలోమీటర్లు భూమి యొక్క చుట్టుకొలత. 40,000 కిలోమీటర్లు. ఇది ఒక లెక్క, ఒక ఆధారం. భూమి యొక్క వైశాల్యం ఎంత? ఒక మీటర్ స్క్వేర్ అంటే మీటర్ పొడవు, మీటర్ వెడల్పు. ఈ ఏరియాని మీటర్ స్క్వేర్ అంటారు. ఆ వైశాల్యాన్ని మీటర్ స్క్వేర్ అంటారు. మీటర్ పొడవు మీకు తెలుసు, మీటర్ వెడల్పు మీకు తెలుసు, చదరపు వైశాల్యం. కిలోమీటర్ స్క్వేర్ అంటే కిలోమీటర్ పొడవు, కిలోమీటర్ వెడల్పు. ఇప్పుడు భూమి యొక్క వైశాల్యాన్ని అంటే భూమి యొక్క ఉపరితలం, భూమి యొక్క ఉపరితలం, ఆ వైశాల్యాన్ని లెక్క కట్టి చెప్పమంటే శాస్త్రం చెప్పినటువంటి లెక్క ఎంతో తెలుసా? 51 కోట్ల కిలోమీటర్ స్క్వేర్స్. 51 కోట్ల కిలోమీటర్ స్క్వేర్స్. 1 కిలోమీటర్ స్క్వేర్ అంటే 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు. 51 కోట్లు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కాదు, 51 కోట్ల కిలోమీటర్ స్క్వేర్ చదరపు వైశాల్యాన్ని కలిగి ఉన్నది భూ ఉపరితలం, భూ వైశాల్యం, ద ఏరియా ఆఫ్ ఎర్త్. అంత విస్తారమైనటువంటి గ్రహం ఇది, అంత పెద్ద గ్రహం ఇది. అందుకే కదా కోటాను కోట్ల మంది మనుషులు జీవించగలుగుతున్నారు. అలాగే మరో ఆధారం ఏంటో తెలుసా? భూమి యొక్క ద్రవ్యరాశి. భూమి యొక్క ద్రవ్యరాశి. ప్రియులారా, భారీగా ఉంది. ఇదేమైనా గుల్లగా ఉండే పదార్థం అనుకుంటున్నారా? భూమి యొక్క ద్రవ్యరాశిని మనం అడిగితే, శాస్త్రాన్ని అడిగితే 5.97 × 10⁻21 టన్నులు. అంటే మన అంచనాకు అందదు అది, ఆ లెక్క.
ఎన్ని టన్నులు అని ఒక దాంతో పోల్చి చెప్పడానికి మన అంచనాకు అందదు అది. 10⁻21 అంటే ఎన్ని సున్నాలు వస్తాయో చూడండి, కోట్లలో లక్షల్లో చెప్పడానికి వీలు లేదు. అంత బలమైనటువంటి భూమి, అంత భారీ భూమి. ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం, మన ఆవాసాలు ఉన్నాయి. మన యొక్క జీవితం అంతా భూలోక జీవితం, భూ సంబంధమైన జీవితం ఈ గ్రహం మీద ఇలా కొనసాగుతోంది. ఎంతోమంది మనుషులు పుట్టి బ్రతుకుతున్నారు, కొందరు చనిపోతున్నారు, బ్రతుకుతున్నవారు కొందరు ఉన్నారు. ఇంకా దేవుని యొక్క సంకల్పం ముందుకు కొనసాగితే పుట్టబోయేవారు కూడా ఉంటారు. ఈ భూమిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఆయన్ని గూర్చి తెలియజేస్తున్నాడు. ఏదో భూమిని గూర్చి మీరు తెలుసుకుని ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతారని కాదు. అసలు దేవుడు భూమిని గూర్చి ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఆయన్ని గూర్చి చెప్పడానికి. ఆయన్ని గూర్చి చెప్పడానికి మొట్టమొదట ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, భూమిని గూర్చి ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మానవునికి ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు చెప్పు అంటున్నాడు దేవుడు. భూమికి పునాదులా? మనం ఏదైనా ఒక ఇంటికి పునాది వేస్తాం, ఏదైనా ఒక నిర్మాణానికి పునాదులు వేస్తారు. భూమికి పునాదులు ఉన్నాయా? భూమికి పునాదులు ఉన్నాయి అంటే భూమి పునాది దశ నుండి ఒక నిర్మాణం రీతిగా అది తయారు చేయబడింది అనే విషయం మనకు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఏదో అకస్మాత్తుగా భూమి వచ్చేసింది అనుకుంటున్నారా? శాస్త్రవేత్తని అడిగితే శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పకపోతే బాగోదని శాస్త్రవేత్త ఏమన్నాడంటే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నాడు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది. ఈ ప్రేలుడిలో భూమి వచ్చేసింది, గ్రహాలు వచ్చేసాయి, సూర్యుడు వచ్చేసాడు, పాలపుంతలు వచ్చేసాయి. శాస్త్రవేత్త అలా చెప్పి తప్పించేసుకున్నాడు. ప్రేలుడు సంభవించిందా? ఇంత పక్కాగా, ఇంత లెక్కగా, నున్నని ఒక గోళంలా గుండ్రంగా భూమి విశ్వంలో మనకు కనిపిస్తుంది. గ్రహాలు మనకు కనిపిస్తున్నాయి, వాటి వాటి కక్షలలో భ్రమణ పరిభ్రమణాలను కలిగి ఉన్నాయి. లెక్కలతో ప్రతి ఒక్కటి కూడా అదుపు తప్పకుండా వాటి వాటి కార్యక్రమాలను నెరవేరుస్తున్నాయి. ఇదంతా దేవుని సృష్టి. పరిశుద్ధ గ్రంథము ది బైబిల్లో ఏమని రాయబడిందో చూడండి. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అంటే, భూమి పునాది స్థాయి నుండి నిర్మింపబడి తయారు చేయబడి ఇదిగో ఈరోజు మనకు ఈ రూపంలో కనిపిస్తుంది. భూమి అనగానే పంట పండుతుందని, భూమి అనగానే దాన్ని కొనుక్కోవాలని, భూమి అనగానే దాని మీద నిర్మాణం జరిగించుకోవాలని, భూమి అనగానే లోకంలో జీవితం అని మాత్రమే తెలిసినటువంటి మీకు దేవుడు క్రొత్త విషయాలను చెబుతున్నాడు. ఏంటా విషయాలు? భూమిని నేను పునాది స్థాయి నుండి తయారు చేశాను. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నీవున్నావు, కానీ ఎక్కడున్నావు? నా సంకల్పంలో ఉన్నావు. నా సంకల్పంలో ఉన్నావు అంటున్నాడు దేవుడు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? అసలు మనిషికి ఈ పాటి జ్ఞానం ఉందా? ఈ పాటి జ్ఞానం ఉంటే దేవుని గూర్చి మనిషి ఆలోచించగలుగుతాడు, దేవుని గూర్చి నేర్చుకోగలుగుతాడు. ఈరోజు మనుషుల్లో నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని కొట్టుకోవడమే సరిపోయింది. ఇక దేవుని గూర్చి ఆలోచించే కాలం ఏది వీరికి? దేవుని గూర్చి ఇంత గొప్పగా ఆలోచించేటువంటి మనసుందా? అటువంటి ప్రవర్తన ఉందా? నేను నమ్మిన దేవుడు గొప్పోడంటే నేను నమ్మిన దేవుడు గొప్పోడని మరొకడు. అంతే తప్ప అసలు దేవుని గురించి పరిశోధన చేయాలి, దేవుని గురించి నేర్చుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి, గ్రంథంలో ఉన్నటువంటి మాటలను పరిశోధించాలి అనేటువంటి బుద్ధి అనేక మందిలో కనిపించడం లేదు. మనుషులు అపవాది చేత బాగా ఆవహింపబడ్డారు. వాడు తన స్వార్థ ప్రయోజనాల కొరకు మనుషులను వాడుకుంటున్నాడు. వీరు తెలియక అమాయకులై మూర్ఖులై దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడు మానవ జాతిని ఇదిగో ప్రశ్నలతో ఆయన దగ్గరకు తీసుకొస్తున్నాడు. పౌరుషం తెచ్చుకోమంటున్నాడు. ఆయన ప్రశ్న వేస్తాను చెప్పు అంటున్నాడు. ఇంత గొప్ప ఆకారం కలిగినటువంటి ఈ భూమికి పునాదులు ఉన్నాయి, నీకు తెలుసా? ఆ పునాది స్థాయి నుండి భూమిని నేను నిర్మించాను, నీకు తెలుసా? భూమి అనేది ఒక నిర్మాణం, నీకు తెలుసా? నిర్మాణం. ఒక ఇంటిని మీరు నిర్మించుకుంటారు. ఒక ఇంటిని మీరు నిర్మించుకుంటారు. ఎక్కడి నుంచి నిర్మించుకుంటారు? పునాది స్థాయి నుండి నిర్మించుకుంటారు. పునాది స్థాయి నుండి నిర్మించుకుంటారు. ఆ ఇంటి యొక్క ప్రారంభం అనగానే ఎక్కడికి మీరు గుర్తు చేసుకుంటారు? పునాదిని గుర్తు చేసుకుంటారు. ఈ ఇల్లు ఎలా ప్రారంభించబడిందంటే మొట్టమొదట పునాది ఇదిగో ఈ విధంగా వేసాం, ఇన్ని లెక్కలు వేసి పునాది ఈ విధంగా ఇంత బలంగా దీనికి వేసాం. అప్పటి నుండి జ్ఞాపకం చేసుకుంటారు. భూమిని కూడా దేవుడు ప్రారంభ స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళి
భూమికి కూడా ఆయన పునాదులు వేశాడని మనకు జ్ఞాపకం చేస్తూ పునాదులు వేసిన దేవుని గూర్చి మనకు తెలియాలనుకుంటున్నాడు ఆయన. పునాదులు వేసిన దేవుని గూర్చి మనకు తెలియచేయాలి. అప్పుడు మనకు దేవుని గురించి అర్థమవుతుంది. దేవుని కొరకు బ్రతికే మనసు మనకు కలుగుతుంది. నేను ఈ భూమికి పునాదులు వేశాను, అప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అంటున్నాడు దేవుడు. వ్రాయబడిన ఒక చక్కని మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. దేవుని యొక్క ఆ తీవ్రతకు భూమి యొక్క పునాదులు బయలుపడెను అని కీర్తనకారుడు ఇక్కడ పోలికతో చెబుతున్నాడు. అంటే ఆయన యొక్క తీవ్రత అంత గొప్పగా ఉంటుందని. భూమి పునాదులు కనిపిస్తాయని. పునాదులు ఉన్నాయి. పునాది స్థాయి నుండి భూమి తయారు చేయబడింది, నిర్మాణం చేయబడింది. అగాధ జలముల లోపల భూమి యొక్క పునాదులు ఉన్నాయి. భూమి యొక్క పునాదులు బయలుపడును అంటున్నాడు చూడండి. బయలుపడును. ప్రియులారా, భూమి అనగానే పైపైన చూచింది ఈ లోకం. భూమి అనగానే పైపైన చూచింది ఈ లోకం. అందుకే దేవుడు అర్థం కాలేదు. దేవుడు అర్థం కాలేదు. దేవుని యొద్దకు రాలేకపోయారు. దేవుని మాటలు నేర్చుకోలేకపోయారు. పైపైన చూస్తే దేవుడు అర్థం కాడు. భూమిని పైపైన చూస్తే దేవుడు అర్థం కాడు. దేవుని మాటలు అర్థం కావు. దీని ప్రారంభపు స్థితికి వెళితే భూమికి పునాదులు వేసిన వాడు ఆయన. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు దేవుడు. ఈ భూమి ఆయనది. నాది నాది అని ఈరోజు భూభాగాల కోసం దేశాలు కొట్టుకుంటున్నాయి, మనుషులు కొట్టుకుంటున్నారు. దేశంలో ఉన్న మనుషులు కొట్టుకుంటున్నారు, రాష్ట్రంలో ఉన్న మనుషులు కొట్టుకుంటున్నారు, హత్యలు చేసుకుంటారు, గొడవలు పడతారు, హత్యలు చేసుకుంటారు, కోర్టులకు వెళ్తారు, విలువైన సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. భూమి దేవునిదండి. భూమి దేవునిదండి. పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఈ భూమి నాది అంటున్నాడు దేవుడు. ఈ భూమి నాది. పునాది స్థాయి నుండి ఆయన భూమిని నిర్మించాడు, తయారు చేసి మనకిస్తే మనం భూమి నాది నాదని కొట్టుకుంటుంటే, దేవుని దగ్గరకు వెళ్ళకపోతే, దేవుని జ్ఞానం మనిషికి అర్థం కాకపోతే దేవుడు మనిషిని చూచి ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి చెప్పండి? ఈ భూమిని పునాది స్థాయి నుండి నిర్మించి మీకు ఇచ్చినవాడును నేను, ఆవాసయోగ్యంగా మలచి మీకు ఇచ్చినవాడును నేను. నా కొరకు ఆలోచించమని గ్రంథములో ఆ మాటలను వ్రాయించమని చెప్పింది నేను. ఈ మాటలేం పట్టించుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, ఏదో ఒక సెంటు భూమి, ఒక 3 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు, 1 ఎకరం, 10 ఎకరాలు, 100 ఎకరాలు, ఈ భూమిని గూర్చి మీరు ఆలోచన చేస్తున్నారు. భూమిని గూర్చి మీ బ్రతుకును వృధా చేసుకుంటున్నారు. భూమి మీద ఉండగా మీ పనిని మర్చిపోతున్నారు. భూమి మీద ఉండగా మీ రక్షణను మీరు కోల్పోతున్నారు. ఇదే దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతి. ఈ భూమికి పునాదులు వేసిన వాడను నేను. ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఆ తర్వాత ఏమన్నాడు దేవుడు? దీనికి పరిమాణం ఉంది. పెరిమీటర్ అంటున్నారు చూస్తారా, చుట్టుకొలత. అలాగే దీనికి పరిమాణం ఉంది, వాల్యూమ్ ఉంది. ఆ ద్రవ్యరాశిని చెబుతున్నారు చూసారా, వాల్యూమ్ ఉంది. దీనికి ఒక వైశాల్యం ఉందని చెబుతున్నారు చూసారా. దీనికి పరిమాణమును నియమించిన వాడెవడు, నిర్ణయించిన వాడెవడు, కొల వేసిన వాడెవడు? కొలత ఉందని చెబుతున్నాడు చూడండి ఆయన. ఇప్పుడు శాస్త్రాన్ని అడిగితే, భూమిని గూర్చి కొన్ని వివరాలను అడిగితే శాస్త్రం కూడా కొలతలే చెబుతుంది. ఈ కొలతలు వేసింది నేనంటున్నాడు దేవుడు ఇక్కడ. ఈ కొలతలు వేసింది నేనే. అంటే ఇంత నిర్దిష్టమైనటువంటి లెక్క ఎందుకు కలిగింది, ఎలా వచ్చింది? దేవుడున్నాడు దీని వెనక, ప్రేలుడు లేదు. దేవుడున్నాడు, దేవుని మాట ఉంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్షన్. ఇది ప్రేలుడు కాదు, విస్ఫోటనం కాదు. దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట వలన ప్రపంచములు నిర్మాణమైనవి. పునాది స్థాయి నుండి భూమి తయారు చేయబడింది. దీనికి పరిమాణం ఉంది, దీనికి ఒక కొలత ఉందంటున్నాడు ఆయన. దీనికి ఒక కొలత ఉంది. బైబిల్లోని మాటలు అవాస్తవాల, అభూత కల్పనల, మూఢనమ్మకాల, నమ్మితే నమ్మండి లేకపోతే పొండి అనేటువంటి మాటల? ఆధారాలను చెక్ చేసుకోండి అంటున్నాడు దేవుడు. ఆధారాలను చెక్ చేసుకోండి.
లోకపరంగా శాస్త్రాలను నేర్చుకుంటున్నారు కదా, ఒక్కసారి వాటిని నేర్చుకుని రండి, నా మాటల దగ్గరికి రండి, అప్పుడు మీకు నా మాటలు ఎంత గొప్పవో అర్థమవుతాయని దేవుడు అంటున్నాడు. దీనికి ఒక పరిమాణమును నియమించిన వాడెవడు? కొలత వేసి పరిమాణము చొప్పున భూమిని తయారు చేసిన వాడెవడు? అలాగే దీనికి స్తంభములు పాదులు కట్టినవాడు ఎవడు? నిర్మాణం. పునాది దగ్గరే ఆగిపోతారా? స్తంభాలున్నాయి. ఇంటి నిర్మాణానికి స్తంభాలున్నాయి, పిల్లర్స్ ఉన్నాయి. ఒక నిర్మాణం నిలబడాలంటే పిల్లర్స్ ఉండాలి. మరి భూమిని కూడా ఆయన విడిపోకుండా, ఈ మట్టి ముద్ద విడిపోకుండా, అనంత విశ్వంలో విపరీతమైనటువంటి వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ భూమి మట్టి ముద్ద విడిపోకుండా స్తంభములు పాదులు దానికి ఏర్పరిచి నిర్మాణాన్ని ఆయన జరిగించాడు. ఎంతకాలం అయిపోయిందో చూడండి. ఒక బిల్డింగ్కి ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, మహా అయితే ఒక 70 ఏళ్ళు, లేకపోతే 100 ఏళ్ళ వరకు ఒక బిల్డింగ్ అలా నిలబడి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డిమాలిష్ చేసేస్తారు, దాన్ని పడగొట్టేయాలి. ఎందుకంటే ఏ క్షణానైనా అది పడిపోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణహాని జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక 100 ఏళ్ళు మహా అయితే, ఎంత స్ట్రాంగ్గా మీరు ఏ బిల్డింగ్ని కట్టినా, సిమెంటు, ఇసుక, మట్టి, ఐరన్ వీటన్నిటినీ వాడి మీరు ఏ బిల్డింగ్, ఏ నిర్మాణాన్ని కట్టినా కానీ అది ఒక 100 ఏళ్ళు మహా అయితే, లేకపోతే 150 ఏళ్ళు. పురావస్తు శాఖ శిథిలాలైపోతాయి. ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నిర్మాణాలు శిథిలాలైపోతాయి. కానీ దేవుని నిర్మాణం చూడండి. దేవుడు ఈ భూమికి నిర్మాణం అని పేరు పెట్టాడు. ఈ నిర్మాణం చూడండి, ఈ నిర్మాణం చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి. ఇంకా భూమి చెక్కు చెదరకుండా అలా తిరుగుతూనే ఉందండి. సూర్యుని చుట్టూ తన కక్షలో ఎటువంటి తేడా లేకుండా, మార్పు రానివ్వకుండా తిరుగుతూనే ఉంది. ఒకవేళ దీని భ్రమణ పరిభ్రమణాలు ఆగిపోతే మానవ జాతి మనుగడే ఉండదు కదా. మానవ జాతి మనుగడే ఉండదు, అస్తవ్యస్తమైపోతుంది. అలాగని అంతరిక్షంలో మిగిలినటువంటి గ్రహాలు గ్రహ శకలాలుగా అప్పుడప్పుడు కృష్ణబిలంలోనికి వెళ్ళిపోవటం లేదా? మరి భూమి ఎందుకు వెళ్ళిపోవటం లేదు? దేవుని ప్రణాళిక, దేవుని ఆజ్ఞ ప్రకారం భూమి బహువేగముగా పరిగెత్తుచు దేవుని మాటను బట్టి ఇదిగో ఉనికిని కలిగి ఉన్నది, మనుగడను కొనసాగిస్తున్నది. ఆ భూమి మీద మనం నివసిస్తున్నాం. ఎల్లప్పుడూ నిరంతరం దేవునికి కృతజ్ఞులుగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనకు బ్రతుకునిచ్చింది ఆయనే, బ్రతుకును కొనసాగిస్తుంది ఆయనే. ఈ భూమి మీద ఎన్నో సంపాదించుకోవచ్చు, ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు. ఈ భూమి మీద నువ్వు ఎంతో గొప్పవాడుగా, గొప్పదానవుగా పిలువపడవచ్చు. ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించావా? ఈ విషయంలో ఈ భూమిని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుతున్నావు తండ్రి. ఈ భూమిని పునాది స్థాయి నుండి నిర్మించినది నీవు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నిన్ను గూర్చి వ్రాయబడినటువంటి ఆధారాలు ఉన్నాయి తండ్రి అని ఎప్పుడైనా ఈ మాటలను బట్టి దేవుని స్తుతించావా, ఘనపరిచావా, కీర్తించావా? నలుగురికి దేవుని గురించి చెప్పాలనేటువంటి మనసు నీకు వచ్చిందా? ఎందరో ఈరోజు గొప్ప గొప్ప వారు, పేరుగాంచిన వారు ఉన్నారు. టిప్ టాప్గా తయారై కెమెరా ముందుకు వచ్చి ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఏంటి నీ బ్రతుకు? ఒక అర్థం ఉందా? ఆ బ్రతుకుకు అర్థం ఉందా? నటించేవాడొకడు, ఆటలాడేవాడొకడు, తిండి తినేవాడొకడు, వండేవాడొకడు, వార్త చెప్పేవాడొకడు, ఎందరో ఎన్నెన్నో వృత్తులు. ఏనాడైనా దేవుని గూర్చి ఇంత గొప్పగా తెలుసుకొని దేవుని కీర్తించే ఆ బ్రతుకులో నీవు ఉన్నావా? ఎందుకయ్యా బ్రతుకు? లేకపోతే ఎందుకయ్యా బ్రతుకు? జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే అన్నాడు. అందుకే దేవుడు మీరు మృతులే. అసలు ఈ భూమి మీదని మీరు జీవిస్తున్నప్పుడు, భూమిని గూర్చి నేను ఇంత గొప్పగా వ్రాయించినప్పుడు ఈ మాటలను మీరు అసలు మీ మనసులో పెట్టుకోరేంటి? ఆలోచించరేంటి? జ్ఞాన వివేకములు కలిగి ఈ మాటలను ఎందుకు మీరు పరిశీలించరు? స్తంభములు పాదులతో దేనిని నేను నిర్మించానంటున్నాడు దేవుడు. ఉదయ నక్షత్రములు ఏకముగా పాడినప్పుడు, దేవదూతలందరూ ఆయనను స్తుతిస్తున్నప్పుడు భూమి యొక్క మూలరాతిని వేసిన వాడెవడు? ఈ మాటలన్నిటిని మనం చదువుతున్నప్పుడు భూమికి ఒక ప్రారంభం ఉంది,
భూమికి ఒక ప్రారంభం ఉంది. పునాది దశ నుండి ఈ భూమిని దేవుడు నిర్మించాడు. భూమి యొక్క నిర్మాణం. ఈ భూమిని నిర్మించిన దేవుడు మనిషిని, మానవ జాతిని ప్రశ్నిస్తున్నాడు. నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? దీనికి పరిమాణమును నియమించాను, దీనికి నేను ఒక కొలత నిర్ణయించాను, స్తంభములు పాదులతో దీనిని నేను నిర్మించాను, మూలరాతిని వేశాను. ఈ విషయాలన్నీ నీకు తెలుసా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనుక భూమి మీద బ్రతుకుచున్న ప్రతి మనిషి కూడా ఈ ప్రశ్నలు వినగానే దేవుని మీదకు మనసు మళ్లించుకోవాలి. భూమి మీద కాదు, దేవుని మీదకు మనసు మళ్లించుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రహస్యం మీకు చెప్పాలి. అదేంటంటే, తాత్కాలికమైనటువంటి భూమినే దేవుడు ఇంత గంభీరంగా, ఇంత గొప్పగా తయారు చేశాడు. తాత్కాలికం ఇది, టెంపరరీగా మీరు ఏదైనా ఒక నిర్మాణం చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఒక షెడ్ వేస్తారు, ఒక పాక వేస్తారు, లేకపోతే ఒక షెడ్ వేస్తారు. దానికి అన్నింటినీ అమర్చరు, స్టాండర్డ్గా దాన్ని కట్టరు, చాలా బేసికల్గా దాన్ని కడతారు. అంటే ఎప్పటికైనా సరే దాన్ని తీసేయాలి. టెంపరరీ. దేవుడు ఈ భూమిని తాత్కాలికం అన్నాడు. తాత్కాలికం అంటూనే దీనికి పునాది వేశాడు. తాత్కాలికం అంటూనే దీనికి ఒక పరిమాణం, దీనికి ఒక కొలత, దీనికి ఒక స్తంభం, దీనికి ఒక పాదు, స్తంభములు పాదులు, దీనికి మూలరాతి. ఇదంతా కూడా తాత్కాలికం అనుకుంటూనే దేవుడు తయారు చేశాడు. తాత్కాలికమైన భూమే ఇలా తయారు చేయబడింది. శాశ్వతమైన భూమి ఇంకెలా తయారు చేయబడుతుందో మీరు ఆలోచించండి. శాశ్వతమైన భూమి ఏంటి? అడుగుతారనే తాత్కాలికమైన భూమిని గురించి మీకు చెప్పాను. శాశ్వతమైన భూమి ఏంటి? దేవుని దగ్గర ఉన్నది, దేవుని లోకంలో ఉన్నది, నిత్యత్వంలో మనుషులకు దేవుడు ఇచ్చేది దేవుని నివాసం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. పేతురు గారి పత్రికలో ఆ మాటలు రాయబడ్డాయి. ఇది తాత్కాలికమైనది. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి, మనం చూస్తున్నటువంటి ఈ ఆకాశం, ఇవన్నీ కూడా ప్రభువు రెండవ రాకడలో అదృశ్యమవుటకు సిద్ధంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉండే భూమి ఆకాశములను దేవుడు ఇంత గొప్పగా తయారు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం ఈ తాత్కాలికమైన భూమి ఆకాశములతో ప్రారంభమైంది. ప్రకటన గ్రంథంలో చివరి మాటలలో దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమితో ఆయన మనుషులకు ఆ మాటలను వివరించి ముగిస్తున్నాడు. తాత్కాలికమైన వాటిని గూర్చి చెబుతూ గ్రంథాన్ని ప్రారంభించాడు. శాశ్వతమైన వాటి దగ్గరకు మనుషులను తీసుకొచ్చి గ్రంథాన్ని ముగించాడు ఆయన. ఆదికాండం టు ప్రకటన గ్రంథం. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. తాత్కాలికమైనటువంటి భూమిని ఇంత గొప్పగా దేవుడు తయారు చేశాడు. తాత్కాలికమైనటువంటి భూమిని గూర్చి మీరు ఆలోచించగలిగితే, ఈ భూమి నిర్మాణాన్ని గూర్చి మీరు మనసు పెట్టి దేవుని దగ్గరకు మీరు రాగలిగితే, దేవుని కొరకు మీరు బ్రతకగలిగితే, దేవుడిచ్చిన రక్షణను పొంది ప్రభువులో మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలిగితే, శాశ్వతమైన భూమి దగ్గరకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. తాత్కాలికమైన భూమి ఎంత గొప్పగా ఉంటే, శాశ్వతమైన భూమి, క్రొత్త భూమి ఇంకెంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అదే చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఆ వ్యత్యాసాన్ని మనకు చూపించి ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. నథింగ్ మోర్, ఇంకేమీ లేదు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆ మాటను మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశములు, క్రొత్త భూమి శాశ్వతమైనవి, వాటి యందు నీతి నివసించును. ఇప్పుడున్న భూమి యందు నీతి నివసిస్తుందా? దుర్నీతి, అవినీతి. ఎప్పటి నుండి? ప్రారంభం నుంచి ఆదాము హవ్వల దగ్గర నుండి కూడా అవినీతి, పాపము ఈ భూమిలో నివసిస్తున్నాయి. అయితే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశముల యందు ఏముంటుంది? నీతి ఉంటుంది, నీతి నివసిస్తుంది. నీతి నివసించే క్రొత్త భూమిని దేవుడు ఇంకెంత గొప్ప వైభవంతో తయారు చేస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే ఆ భూమిని పొందాలనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఈ భూమి కాదు,
దుర్నీతి పాపము నివసించేటువంటి ఈ భూమిని కాదు సొంతం చేసుకోవటం, ఆ పరలోకపు పౌరసత్వాన్ని సొంతం చేసుకోవాలి. ఆ పరలోకపు భూమిని మనం కాపాడుకోవాలి, దానిని పొందుకోవాలి. కనుక యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుడు పలికిన మాటలలో భూమిని గూర్చిన వాస్తవాలను ఆయన తెలియజేస్తూ ఆయన దగ్గరకు తీసుకొచ్చాడు. ఆయనను గూర్చి మనకు అర్థం కావాలంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వీటిని మనం ప్రారంభం దగ్గరికి వెళ్ళి ఆలోచించాలి, ఆయన మాటలలో ఆలోచించాలి. అప్పుడు మనకు ఆయన అర్థమవుతాడు, అప్పుడు విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని కొరకు మనం బ్రతికితే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం కోసం మనం ఎదురు చూస్తాం. మంచి నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రభువు ప్రేమను బట్టి కోరుకుంటూ వచ్చే భాగంలో మరిన్ని సంగతులు దాని కొనసాగింపుగా దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాబలవంతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మిమ్మల్ని గూర్చి తెలుసుకున్నటకు మానవ హృదయం సరిపోదు. అయినను తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా హృదయమును విశాలపరిచి అమూల్యమైన మీ సంగతులను గ్రంథములోని మీ మాటలుగా మాకు బోధిస్తూ మీ చిత్తమును మాకు నేర్పిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలు విన మేము ఏమాత్రం ఆ మార్గం నుండి తొలగిపోకుండా క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు మేము ఆలోచిస్తూ పరలోకపు పౌరసత్వమును క్రీస్తు ప్రభు ద్వారా పొందే భాగ్యమును తండ్రి మేము పొందగలుగుటకు మమ్మల్ని దీవించండి. నాయన, ఆ మార్గంలో నిరంతరం మేము కొనసాగగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. నీతి నివసించే ఆ లోకంలో మేము ఉండాలి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత తండ్రి భలా నమ్మకమైన మంచిదాసుడా అనిపించుకొనగలుగుటకు భూమి మీద చక్కని పని మీ కొరకు చేయగలిగే భాగ్యం ఇమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మరిన్ని సంగతులు మాకు మీ కృప వలన తండ్రి మీరు దయచేసిన సమయంలో అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.